సూపర్ స్టార్ కృష్ణ ఈయన రాజకీయాల గురించి ఇప్పటివరకు చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంత సమగ్రమైనటువంటి రాజకీయ జీవితం గురించి ఎక్కడ కూడా ఏ యూట్యూబ్లో కానీ లేకపోతే ఏ పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా వివరించలేదు. ఇవన్నీ చాలా ఆసక్తికర విషయాలు సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఎపిసోడ్తో దాదాపుగా ఆయన రాజకీయ విషయాలన్నీ కూడా ప్రస్తావించినట్టే అవుతుంది. అయితే ఈ రాజకీయ విషయం వచ్చేప్పటికీ ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయమే. కాకపోతే ఇది కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధం కాదు. ఆయన సినిమా రంగంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించబోయే ముందు జరిగినటువంటి ఆసక్తికర పరిణామం. ఎన్టీ రామారావు బొబ్బులి పులి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రజలకు ఏదో చెయ్యాలి, ఎందుకంటే 60 సంవత్సరాలు వస్తున్నాయి, నాకు తెలుగుదేశం ప్రజలు ఎంతో సేవ చేశారు, నాకు ఇంత స్థానాన్ని ఇచ్చారు, ఒక సూపర్ స్టార్ డమ్ ఇచ్చారు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చారు, కీర్తి సంపదలు ఇచ్చారు, కాబట్టి వాళ్ళకి నేనేదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మొట్టమొదటి ఈ ఆలోచన చెప్పింది దాసరి నారాయణరావుకి. దాసరి నారాయణరావు చాలా బాగుందండి అని చెప్పి అన్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే తర్వాత దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో ఇంటికి పిలిపించి ఆయనతో కూర్చొని మాట్లాడి, నేను ఇలా పార్టీ పెడుతున్నాను బ్రదర్, మీరు తప్పకుండా రావాలి అని చెప్పినప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోస్ కట్టాను, బ్యాంకు లోన్స్ తీసుకొచ్చాను, డబ్బులన్నీ అయిపోయాయి, ఇప్పుడున్న నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండలేదు, ఏమనుకోకు బ్రదర్ అని చెప్పేసి ఆయన కూడా రాజకీయాల్లోకి రాలేదు. ఒక మూడో వ్యక్తి ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ. వయ్యారి భామలు వగలమారి భర్తలు అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఊటీలో జరుగుతుంది ఒక సాంగు. ఆ సాంగు షూటీకరణ జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇలాగ తెలుగుదేశం పార్టీని పెడుతున్నాను, మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి, మీకు అతి ముఖ్యమైనటువంటి కీలకమైన పదవిని నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. అయితే కృష్ణ చాలా సున్నితంగా ఈ ఆఫర్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే 1982 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. పైగా ఎన్టీ రామారావు రాజకీయాల్లో కనుక వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ పొజిషన్ సూపర్ స్టార్ కృష్ణదే. కాబట్టి నేను ఇప్పుడు నా ఏజ్ కూడా మీ అంత ఏజ్ కాదు, కాబట్టి నేను సినిమాల మీదే నా దృష్టి అంతా కూడా పెడతాను, ఏమనుకోకండి అని. కాకపోతే ఒక పని చేస్తాను, మీరు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నారు కాబట్టి ఆ విజయానికి నేను దోహదపడతాను, ఇండైరెక్ట్గా నేను చేసి పెడతానని చెప్పారు. ఆ అన్నమాట ప్రకారమే ఈనాడు అనేటువంటి సినిమాని తీశారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఈనాడు సినిమా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పచ్చు. తెలుగుదేశం పార్టీ విజయానికి కీలకమైన కారణాల్లో ఈనాడు సినిమా అయితే ఈరోజు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మోహన్ బాబు ఈయన మా అన్నగారు, నా ఊపిరి అని చెప్తూ ఉంటారు కదా. ఆ రోజు 1983 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. ఆయనకి పోటీగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అంటే టీడీపీని పోటీకి కాంగ్రెస్గా చంద్రబాబు చేశారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి చంద్రబాబుకి మోహన్ బాబు సపోర్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 9వ తారీఖు జనవరి 1983న అధికార పార్టీ అంతా కూడా సమావేశమై ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు, మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అయ్యారు. ఆ రోజు ఎన్టీ రామారావు కృష్ణకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, బ్రదర్ మీరు ఈనాడు సినిమా తీసి నాకెంతో హెల్ప్ చేశారు, మీకు ఏదైనా కావాలో చెప్పండి, రాజ్యసభ సీట్ అయినా సరే నేను ఇస్తానని అన్నారు. కాకపోతే ఆ టైంలో ఆయన రాజ్యసభ సీటు కూడా తీసుకోలేదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు అవకాశం అయితే వచ్చింది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 1994లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా లేరు. 94 అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అతి కీలకమైనవి. ఆ కీలకమైనటువంటి సమయంలో ఒక పెళ్లిలో చెన్నైలో జరుగుతుంది. ఆ పెళ్లికి కృష్ణ అటెండ్ అయ్యారు, విజయమ్మలు కూడా. అక్కడ ఎన్టీ రామారావు కూడా వచ్చారు. కృష్ణ చూసి కరచాలనం చేసి, కృష్ణ ఇప్పుడు ఏమన్నా నా మీద సినిమా తీస్తున్నావా అని అడిగారు. లేదండి నేను తీయట్లేదు అంటే, సరే మంచిది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కోగిలించుకున్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వీరులు లేవరా అనేటువంటి సినిమాకి ప్రారంభోత్సవానికి పిలిస్తే వచ్చి ఆ ప్రారంభోత్సవానికి క్లాప్ కూడా కొట్టడం జరిగింది. ఆ విధంగా ఎన్టీ రామారావు కృష్ణ వీళ్ళిద్దరూ కూడా, ఎన్టీ రామారావు కృష్ణ మీద ఎప్పుడూ కూడా బహిరంగ విమర్శలు ఏనాడు చేయలే. తన మీద ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో విమర్శలు చేశారు, కానీ ఎన్టీ రామారావు కృష్ణని ఎప్పుడు కూడా ప్రెస్లో కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ ఆయన్ని పరుషంగా మాట్లాడటం కానీ లేకపోతే విమర్శలు చేయటం కానీ చేయలేదు. అలాగే వాళ్ళిద్దరూ కూడా చాలా సఖ్యంగా ఉన్నారు. ఈవెన్ 1994 ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత కూడా ఆయన పదవి నుంచి దిగిపోయేంత వరకు కూడా కృష్ణ, విజయనిర్మల, లక్ష్మీపార్వతి, ఎన్టీ రామారావు వీళ్ళు తరచుగా వారి ఇంటికి వెళ్ళేవారు. వారి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. భోజనం చేసి ఆ విధంగా వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు. ఎప్పుడూనండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. చంద్రబాబుతో కూడా కృష్ణకి మంచి సంబంధాలు ఉండేవి. అన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే విజయనిర్మల కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆవిడ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 1999 ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కానీ కృష్ణ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు, కాంగ్రెస్ పార్టీలోనే తనని ముగించారు. ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళాల, క్రియాశీలకంగా లేకుండా ఉండిపోయారు, కానీ ఏ పార్టీ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఈ విధంగా ఆయనకి తెలుగుదేశం పార్టీతో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. తర్వాత కాలంలో చాలామంది లీడర్స్ ఆయనకి అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చాలామంది ఆయన అభిమానించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్కౌంటర్ లాంటి సినిమాలు తీసిన తర్వాత ఆయన అభిమానించే విప్లవ నాయకులు ఉన్నారు. ఇలా ప్రతి వర్గం నాయకులు కూడా ఆయన అభిమానించేవాళ్ళు. రాజకీయాల్లో అజాత శత్రువు ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తనకంటూ ఒక శైలి ముద్ర వేసుకున్నారు, తనదైన శైలిలో ముందుకెళ్ళారు, తనదైన వరవడిలో ఒక ఉవ్వెత్తు తరంగంలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. ఈ వీడియో ఎప్పటికైనా సరే రాజకీయాల్లో ఎవరైనా ఒక పరిశోధన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. అలాగే అభిమానులు కూడా ఇది ఒక రిఫరెన్స్గా ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా సత్య ఫర్ ద పీపుల్ని లైక్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయాలని కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.